ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన టేకప్ చేసిన ప్రతి రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీని చేతుల్లోకి తీసుకోవడమే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఇంతకీ ఎవరి ప్రశాంత్ కిషోర్? ఈయనకు భారత రాజకీయాలకు ఏమిటి సంబంధం? ఎందుకు స్ట్రాటజిస్టిక్ గా మారారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం చేయబోతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఆయన బయోగ్రఫీ ఏంటో తెలుసుకోవాల్సిందే. చాయ్ పే చర్చ, 3D మీటింగ్, 3D ర్యాలీ, దీదీకో బోలో, బంగ్లా నిజర్ మీకే చై అంటే బంగ్లా తన బిడ్డను కోరుకుంటోంది. రన్ ఫర్ యూనిటీ వంటి బలమైన రాజకీయ నినాదాలను సృష్టించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్, కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి ఉద్దండులైన రాజకీయ నేతలకు ప్రొఫెషనల్ పొలిటికల్ మేనేజర్ గా సలహాలు, సూచనలు అందించారు. మిగతా ఎన్నికల వ్యూహకర్తలకు ప్రశాంత్ కిషోర్ కు ఉన్న తేడా ఏంటంటే ఆయన పెయిడ్ ప్రొఫెషనల్, అంటే డబ్బులు తీసుకొని వ్యూహాలు అందిస్తారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కు వేల మందితో కూడిన అతిపెద్ద రీసెర్చ్ టీం ఉంది. పైగా ఆయన ఎప్పుడూ ఒకే పార్టీకి పనిచేయరు. ఏ పార్టీకైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను గ్రహిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని ప్రశాంత్ కిషోర్ తెలుసుకోగలుగుతారు. ప్రచారంలో నాయకులు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా ఆయన బృందమే నిర్ణయిస్తుంది. ఒక నాయకుడు ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లేందుకు ఎలక్షనీరింగ్ మేనేజర్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. అక్కడున్న సమస్యలు, ఎన్నికల సమీకరణాలు, ప్రజల మూడ్ ను గుర్తించడంలో ప్రశాంత్ కిషోర్ టీం ఎప్పుడూ ముందుంటుంది. గుజరాత్ ఎన్నికల సమయంలో 2012లో నరేంద్ర మోదీ మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు బీజేపీకి సహాయం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తన తొలి రాజకీయ ప్రచారం బాధ్యతను చేపట్టారు. మోదీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2003లో అనూహ్యంగా బీజేపీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా తన బాధ్యత కూడా దేశవ్యాప్తమైంది. 2014 లోక్సభ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ సైతం ఎంతో శ్రమించారు. కొత్త విధానాలతో, సరికొత్త నినాదాలతో ప్రచారంలో దూసుకుపోయారు. దేశమంతా నరేంద్ర మోదీ గురించి చర్చించుకునేలా చేసి ఎన్నికలకు ముందే మోదీయే మన ప్రధాని అనేలా ప్రజల మస్తిష్కంలో ముద్ర వేశారు. అనుకున్నట్టే మోదీ ఎదురులేని ప్రధాని అయ్యారు. ప్రశాంత్ కిషోర్ తిరుగులేని రాజకీయ వ్యూహకర్త అయ్యారు. 2012 గుజరాత్ లో ఎన్నికలు ముగిశాయి. మోడీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తన వ్యూహాలు పనిచేశాయని నమ్మిన ప్రశాంత్ కిషోర్ 2011లో స్థాపించిన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సిఏజీని ఫుల్ యాక్టివేట్ చేశారు. ఈ ప్రచార సంస్థ ద్వారానే ప్రశాంత్ కిషోర్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో మీడియా ప్రచారం నిర్వహించారు. చాయ్ పే చర్చ, 3D ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, మంథన్ బైఠక్ వంటి కొన్ని ప్రధానమైన కార్యక్రమాలను చేపట్టి నరేంద్ర మోదీ ఇమేజీ గ్రాఫ్ ను ఆశాంతం పెంచారు. దేశమంతా ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంతో మోదీకి దేశం పట్ల ఉన్న విజన్ ఏమిటో అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే కాలక్రమంలో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమయ్యారు. దాంతో మోదీతో రాజకీయంగా పూర్తి స్థాయిలో విడిపోయి బీజేపీకి రాజకీయంగా వ్యతిరేక వ్యూహాలు తయారు చేయాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి తన సిఏజీ ప్రచార సంస్థను కాస్త ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ గా మార్చాడు. పూర్తి స్థాయి రాజకీయ వ్యూహకర్తగా సంచలనాలు సృష్టిస్తున్నాడు. 2015లో బీహార్ ఎన్నికలు, 2016 పంజాబ్ ఎన్నికలు, 2017 యూపీ ఎన్నికలు, 2018 తెలంగాణ ఎన్నికలు, 2019 ఏపీ ఎన్నికలు, 2020 ఢిల్లీ ఎన్నికలు, 2020 బీహార్ ఎన్నికలు, 2021 పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు ఎన్నికలు, 2022లో మరోసారి పంజాబ్ ఎన్నికలు. ఇలా దేశంలో 7 ఏళ్ల పాటు నిర్విరామంగా జరిగిన ఎన్నికలకు అలసట లేని వ్యూహకర్తగా పనిచేశారు. అన్నిట్లోనూ తాను చేపట్టిన రాజకీయ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. తన వ్యూహాలను పదును పెట్టి తన వారికి విజయం దక్కేలా చేయగలిగారు. దట్ ఈజ్ ప్రశాంత్ కిషోర్ అనిపించుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్లోని రోహ్తస్ జిల్లాలోని కోనార్ గ్రామంలో 1977లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీకాంత్ పాండే
వృత్తిరీత్యా వైద్యుడు. కాలక్రమంలో వృత్తిరీత్యా ఆయన కుటుంబం సహా బక్సార్ కు మారారు. ప్రశాంత్ కిషోర్ బాల్యం, ప్రాథమిక విద్య బక్సార్ లోనే పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివిన ప్రశాంత్ కిషోర్ చాలా కాలం పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేశారు. అలాగే ఐక్యరాజ్య సమితిలో 8 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన భార్య జాహ్నవి దాస్ వైద్యురాలిగా ఉన్నారు. కిషోర్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పటికే పలు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు అఖండ విజయం సాధించే స్ట్రాటజీలను తయారు చేసిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహానికి తిరుగులేదని చెప్పాలి. అయినప్పటికీ ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. ఆ కూటమికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయినప్పటికీ ఆ కూటమి ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొని అభాసుపాలైంది. ఈ ఓటమిపై ప్రశాంత్ కిషోర్ ను ఎవరూ నిందించకపోగా ఆయన సూచనలను కాంగ్రెస్ పాటించినందునే ఓటమి తప్పలేదనే వాదనలు వినిపించాయి. మరో ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే, నాకు రాజకీయాలు అంతగా అర్థం కావు. కామన్ సెన్స్, ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వినడం నా బలం. తీవ్ర ఒత్తిడిలో పనిచేయడాన్ని ఇష్టపడతాను అని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ రాజకీయాలపై ఆసక్తితో 2018 సెప్టెంబర్ నెలలో జనతాదళ్ పార్టీలో చేరారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతు తెలపడాన్ని వ్యతిరేకించడంతో 2020 జనవరి నెలలో ఆ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ బహిష్కరణకు గురయ్యారు. ప్రశాంత్ కిషోర్ సాదాసీదా పొలిటికల్ కన్సల్టెంట్ కాదు. ఆయన ఎంతో ప్రత్యేకం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను మేనేజ్ చేసే వ్యక్తిగా తన వ్యూహాలతో ప్రజలను ప్రభావితం చేసి ఎన్నికల్లో గెలిపించే నైపుణ్యం ఉన్నవాడిగా ఆయన పేరు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ తన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అదే పనిగా టీవీల్లో వార్తలను చూడడట, పేపర్లు చదవడట, ఈమెయిల్ చేయడం, నోట్స్ తీసుకోవడం కూడా చేయడట. ల్యాప్టాప్ ఉపయోగించడం కూడా మానేసి 10 ఏళ్లు దాటిందట. ఫోన్ మాత్రం ఎక్కువగా వాడతానని తానే స్వయంగా చెప్పారు. ఎక్స్ ట్విట్టర్ లో ఆయనకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు డిస్నీ, నెట్ఫ్లిక్స్ నుంచి బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ వరకు బయోపిక్ తీస్తామంటూ ప్రశాంత్ కిషోర్ కి ఆఫర్లు వచ్చాయి. కానీ వాటన్నింటినీ ఆయన తిరస్కరించారు. అయితే తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జాబ్ నుంచి తప్పుకుంటున్నాను అని ఇటీవలే ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి టీడీపీ వ్యూహకర్తగా పనిచేయబోతున్నాడని తేల్చేశాడు. చూద్దాం. గత ఎన్నికల్లో తానే వ్యూహరచన చేసి వైసీపీని గెలిపించి జగన్ ను ముఖ్యమంత్రిని చేసిన ప్రశాంత్ కిషోర్ మళ్లీ తానే జగన్ ను ఓడించి టీడీపీని గద్దెనెక్కిస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.